ఎస్ ఆర్టిమిస్ 2 సక్సెస్ అయింది. ఎస్ నలుగురు వ్యోమగాములతో చంద్రుడిపైకి వెళ్ళిన ఆర్టిమిస్ 2 భూమిపైన సేఫ్గా ల్యాండ్ అయింది. భూమిపైకి చేరుకున్నారు. సక్సెస్ఫుల్ అయింది ఆపరేషన్. మనం చూస్తున్నాం లైవ్ విజువల్స్ కూడా ప్రత్యక్ష ప్రసారంలో మనం చూస్తున్నాం. ఉదయం 5:38 కంటే సరిగ్గా 20 నిమిషాల కింద క్షేమంగా దిగింది క్యాప్సూల్. ఎస్ కాలిఫోర్నియా సమీపంలోని పసిఫిక్ మహాసముద్రం శాన్ డియాగో తీరంలో ఒరాయన్ క్యాప్సూల్స్ ల్యాండింగ్ అయ్యారు. ఆర్టెమిస్ 2 ద్వారా భూమిపైకి నలుగురు వ్యోమగాములు తిరిగి వచ్చేశారు. క్షేమంగా సక్సెస్ అయింది మిషన్. రైట్, అది భూమిపైకి చేరుకుంది ఆర్టెమిస్ 2. ఉదయం 5:38 క్షేమంగా దిగింది క్యాప్సూల్. ఆ విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. కాలిఫోర్నియా సమీపంలోని పసిఫిక్ మహాసముద్రం శాన్ డియాగో తీరంలో ఒరాయన్ క్యాప్సూల్ ల్యాండ్ అయింది. ఆర్టెమిస్ 2 ద్వారా చంద్రుడి మీదకి నలుగురు వ్యోమగాములు వెళ్లారు. ఇప్పుడు తిరిగి క్షేమంగా వచ్చారు భూమి మీదకి. వైజ్మన్, విక్టర్ గ్లోబర్, క్రిస్టినా, జెరెమీ హాన్సన్ ఈ నలుగురు వ్యోమగాములు అంతరిక్షయానం పూర్తి చేసుకుని తిరిగి భూమిపైకి చేరుకున్నారు. ఇందులో ఒక మహిళ కూడా ఉండడం విశేషం. నాసా మరో చరిత్రాత్మక మైలురాయిని అందుకున్నట్లయింది. దీంతో చంద్రుడి దగ్గరకు పంపిన ఆర్టెమిస్ 2 మిషన్ సక్సెస్ఫుల్గా పూర్తి చేసింది. 10 రోజుల తర్వాత ఆర్టెమిస్ భూమి మీదకి తిరిగి చేరుకుంది. 50 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత, ఒక పెద్ద బ్రేక్ తర్వాత మనుషుల్ని మళ్ళీ చంద్రుడి మీదకి పంపడమే లక్ష్యంగా నాసా ఈ మిషన్ చేపట్టింది. ఈ ప్రయోగం సక్సెస్ అయిన నేపథ్యంలో నాసా ఆర్టెమిస్ 3 మిషన్ని కూడా చేపట్టనుంది. ఈ మిషన్ ద్వారా మనుషులు చంద్రుడిపై నేరుగా అడుగు పెట్టబోతున్నారు. ఆర్టెమిస్ 3 ద్వారా 10 రోజుల అంతరిక్షయానంలో భాగంగా ఈ స్పేస్ క్రాఫ్ట్ ఏప్రిల్ 6న భూమి నుంచి అత్యంత దూరం 4,06,771 కిలోమీటర్ల వరకు వెళ్లడంతో ఇందులోని నలుగురు వ్యోమగాములు రికార్డ్ నెలకొల్పారు. మొత్తానికి మిషన్ సక్సెస్ చేసుకుని తిరిగి భూమి మీదకి సేఫ్గా ల్యాండ్ అయ్యారు. ఆర్టెమిస్ 3కి డోర్లు, ద్వారాలు తెరిచారు. 50 సంవత్సరాల ఒక పెద్ద బ్రేక్ తర్వాత నలుగురు వ్యోమగాములతో ఆర్టెమిస్ 2 చంద్రుడిపైకి వెళ్తుంది అన్నప్పుడు మనం ఒక 9-10 రోజుల కింద సహజంగానే అందరికీ ఉత్కంఠ ఏర్పడింది. ఎలా వెళ్తారో, వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుంది, తర్వాత ఎలా క్షేమంగా తిరిగి వస్తారు, సో సక్సెస్ఫుల్గా ఎలా చేయబోతుంది నాసా ఈ మిషన్ అని 10 రోజులుగా అందరూ మాట్లాడుకుంటూనే ఉన్నారు. సో ముందు నుంచి వాళ్ళు కాన్ఫిడెన్స్ వ్యక్తం చేస్తూనే ఉన్నారు, ఇది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది అని చెప్పేసి. వ్యోమగాములైనా నాసా అని చెప్పేసి అంతా అనుకున్నట్లుగానే ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టుగానే మిషన్ సక్సెస్ అయింది. మనం చూస్తున్నాం విజువల్స్లో భూమిపైకి చేరుకుంది ఆర్టెమిస్ 2. చంద్రుడి దగ్గర పంపిన ఆర్టెమిస్ 2 సక్సెస్ అయింది. ఉదయం 5:38 కాలిఫోర్నియా సమీపంలోని పసిఫిక్ మహాసముద్రం మనం విజువల్స్లో చూస్తున్నాం ఆ శాన్ డియాగో తీరంలో ఒరాయన్ క్యాప్సూల్స్ ల్యాండ్ అయింది. ఆర్టెమిస్ 2 ద్వారా భూమిపైకి తిరిగి నలుగురు వ్యోమగాములు క్షేమంగా వచ్చేశారు. ఆ నలుగురు వ్యోమగాముల్లో వైజ్మన్, విక్టర్ గ్లోబర్, జెరెమీ హాన్సన్, క్రిస్టినా, సో 3 పురుషులు, ఒక మహిళ ఉన్నారు. వీళ్ళు అంతరిక్షయానం పూర్తి చేసుకుని తిరిగి భూమిపైకి చేరుకున్నారు. నాసా మరో చరిత్రాత్మక మైలురాయిని అందుకున్నట్లయింది. చంద్రుడి దగ్గరకు పంపిన ఆర్టెమిస్ 2 మిషన్ విజయవంతంగా పూర్తి చేసింది. సో 10 రోజుల తర్వాత ఆర్టెమిస్ భూమి మీదకి తిరిగి చేరుకుంది. దీంతో ఈ ఉత్సాహము ఇచ్చే ఆ కాన్ఫిడెన్స్ అంతా ఇంత కాదు. 50 ఏళ్ల తర్వాత సుదీర్ఘ విరామం తర్వాత మనుషుల్ని మళ్ళీ చంద్రుడి మీదకి పంపడమే లక్ష్యంగా నాసా ఈ మిషన్ని చేపట్టింది. దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సో ఈ ప్రయోగం సక్సెస్ అయింది. మరి ఇప్పుడు ఇక ఆర్టెమిస్ 3 గురించి వెంటనే మాట్లాడుకోవాలి. ఎప్పుడు నలుగురు వచ్చేశారు సేఫ్గా, ప్రయోగం సక్సెస్ అయింది కాబట్టి ఆర్టెమిస్ 3కి ఇప్పుడు ఇది డోర్లు తెరిచినట్లయింది. ఇక 3 ద్వారా మనుషులు చంద్రుడిపై నేరుగా అడుగు పెట్టబోతున్నారు. సో దానికోసం కావాల్సినంత బలము, విశ్వాసము వచ్చేసింది ఆర్టెమిస్ 2 ద్వారా. 10 రోజుల అంతరిక్షయానంలో భాగంగా ఈ స్పేస్ క్రాఫ్ట్ ఈ ఏప్రిల్ 6న భూమి నుంచి అత్యంత దూరం అంటే 4,06,771 కిలోమీటర్ల దాకా వెళ్లడంతో ఇందులో నలుగురు వ్యోమగాములు కూడా రికార్డు నెలకొల్పారు. అంత దూరం వెళ్ళిన వ్యోమగాములుగా. సో ఆర్టెమిస్ 3కి ఇప్పుడు ఇక దారులు పరిచారు.